హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఏంటి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఇంత సడన్గానే అసలు నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనేది మీకు తెలుసుకోవాలి అంటే సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ముందుగా మన ఛానల్కి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, అంటే మా ఇంటికి వెళ్తున్నానండి. సో గుంటూరు అయితే వెళ్ళబోతున్నాను. ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నాను అంటే మరీ అంత సడన్గా అంటే ఏం కాదులే అండి. సో ముందుగానే అనుకున్నాం అనమాట. సో అంటే నాకు ఆపరేషన్ జరిగింది కదా, ఇట్లాగా 1 మంత్ లోపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో నిద్ర చేస్తే మంచిది అన్నారనమాట. సో ఇప్పుడే కాదండి, లాస్ట్ టైము చిరస్వి అండ్ ఈశ్వర్ పుట్టినప్పుడు కూడా అంతేనండి. సో 21st వెళ్ళి ఇట్లా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లాగా ఇద్దరికి పేరు పెట్టుకొని సో ఆ రోజున ఇంట్లో నిద్ర చేసి వచ్చేదాన్ని అనమాట. సో అలాగే ఈసారి కూడా సేమ్ అంతే, 1 మంత్ లోపు నిద్ర చేసి వస్తే మంచిదే అని చెప్పేసి వెళ్తున్నాము. కంపల్సరీ నిద్ర చేయాల్సిందేనా, నిద్ర చేయకపోతే ఏమైనా ఇద్దా అంటారేమో. సో అదేం కాదండి, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మేమైతే ఇట్లా 1 మంత్ లోపు నిద్ర చేస్తే మంచిది అనే ఒక సెంటిమెంట్ అనమాట. సో ఇంక విషయానికి వస్తే ఇంక నేను మమ్మీ ఇంకా ఇద్దరం బయలుదేరి కూడా పిల్లల్ని తీసుకొని మార్నింగ్ 10:30కి ఆ టైంలో ఆటోకి అయితే బయలుదేరి వచ్చేసాము. మా ఊరు నుండి జస్ట్ ఒక 20 మినిట్సే అండి గుంటూరు వచ్చేయచ్చు. ఇంకా మేమైతే వెంటనే వచ్చేసాం కదండి. సో రాగాలని నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఇదైతే వచ్చిన తర్వాత లంచ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత తీసిన వీడియో అనమాట. పిల్లలిద్దరు కూడా ఇంకా ఒకటే టైంలో ఏడుస్తున్నారు అనమాట. సో ఇద్దరు ఒకటేసారి ఏడిస్తే ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంది కదా. ఇంకా బయట కూడా చాలా చల్లగా ఉంది, క్లైమేట్ కూడా చాలా బాగుందిలే అని చెప్పేసి ఇంకా మా వారు ఇట్లా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి కొంచెం రోడ్డు మీద అలా ఆడిపించుకుంటున్నారు అనమాట. ఇంకా పిల్లలిద్దరు కూడా ఆడి ఆడి అలసిపోయి పడుకుని పోయారు. ఇంక ఇది వచ్చేసి మా గన్నేరు చెట్టు అనమాట. సో చాలా పెద్దగా ఉండేది. సో మేమైతే కొట్టేసామన్నమాట, మొత్తం చెట్టుని మొత్తం తీసేసాము. అంటే కింద మొద్దు వాటికి ఉంది. సో మళ్ళీ క్లైమేట్ వర్షాల వల్ల కొంచెం చిగురు పెట్టుకోవచ్చు, మళ్ళీ చెట్టు అయితే వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం 4-4:30 ఆ టైం అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు చల్లగా ఉందని చెప్పేసి నేను కూడా చక్కగా చిన్నగా డాబా మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ పిల్లలు అందరూ ఇంక మా వారు కొంచెం గాలిపటం అదే ఎగరేస్తుంటే ఇంక చూద్దాం అన్నట్టుగా వచ్చాను. ఇక్కడ మీకైతే ఒకటి గమనించండి, పైన క్లైమేట్ బాగా చేంజ్ అవుతుంది, జస్ట్ సెకండ్స్లోనే చేంజ్ అయిపోతుంది అనమాట. నేను వీడియో తీసేటప్పుడు జస్ట్ వీడియో ఒకసారి చూసాము, వీడియోకి వెళ్ళి అప్పుడు మాకు అర్థమైందనమాట. అండ్ ఎడిట్ చేసేటప్పుడు కూడా చూశాను, వీడియో మొత్తం అలాగే ఉంది, క్లైమేట్ చేంజ్ అవుతూనే ఉంది. సో చూసారు కదా క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందో. ఈ క్లైమేట్కి అయితే మన హెల్త్ చాలా డిస్టర్బ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కోల్డ్, కాఫ్, జలుబు, దగ్గు వస్తూనే ఉంటాయి. సో వాటికి మంచి రెమెడీస్ తీసుకోవటమే. ఇక్కడ మా వారు ఏదో గాలిపటం ఎగరేస్తుంటే ఇంకో గాలిపటం కాంపిటీషన్కి వచ్చినట్టే ఉందండి. సో ఆ గాలిపటం అయితే ఇట్లాగ మా గాలిపటానికి చిక్కుకొని తెగిపోయి పడిపోయింది అనమాట. సో నాకైతే సంక్రాంతి ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది. సో చిన్నప్పుడు ఎప్పుడో అన్నయ్యతో పాటు ఎగరేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు మా వారితో అయితే ఎగరేస్తున్నాను ఇలా గాలిపటాలు. అసలు మనకి సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ కదా. సో సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగరేయడం, పిండి వంటలు చేయడం ఇదే కదా. సో పండగ ముందల ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి పిల్లలు వెంటనే నిద్రలేచారండి. సో నిద్ర లేచి లేవగానే ఇంకా నా దగ్గరికి డాబా మీదకి అయితే వచ్చేసారనమాట. ఇంకా అలాగే ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా ఇట్లా మా ఇంటి పైన గాలిపటాలు ఎగరేస్తూ ఫుల్ ఎంజాయ్తో ఆడుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మా పిల్లలిద్దరు కూడా జలుబు, దగ్గు 2 ఉన్నాయన్నమాట. సో ఎన్ని సిరప్స్ వేసినా వాటికి అవే పోతున్నాయి కానీ తగ్గట్లేదు అనమాట. అందుకోసం నేను ఈ రెమెడీని అయితే ట్రై చేశాను, సూపర్గా వర్కౌట్ అయింది. సో ఏమీ లేదండి, దీనికోసం ఒక 2.5 గ్లాసుల దాకా వాటర్ తీసుకొని సో దాంట్లో కొంచెం తులసి ఆకులు ఉంటాయి కదా, సో తులసి ఆకులు వేసి బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత చల్లార్చి కొంచెం తేనె వేసి లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాపాలి. నేనైతే ఇది డైలీ అయితే మా పిల్లలకి ఇవ్వట్లేదు. సో ఎప్పుడైతే జలుబు ఎక్కువగా, దగ్గు ఎక్కువగా ఉందో సో అప్పుడు మాత్రమే జస్ట్ ఒక 2 డేస్ ఇస్తే చాలండి, నిజంగా వర్కౌట్ అయింది. సో ఆ డేకే ఆ నైట్కే నిజంగా మార్పు వచ్చేస్తుంది. తులసి వాటర్ కూడా హెల్త్కి చాలా మంచిది, మీ అందరికి కూడా తెలిసిందే కదా. సో మరీ చేదుగా ఉంటాయి అని చెప్పేసి కొంచెం హనీ యాడ్ చేశాను, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు.
ఇంకా కొంచెం సేపు అలాగే పైననే ఉండి తర్వాత కిందకొచ్చామండి. సో, ఆ తర్వాత అందరం కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో, ఫ్రెష్ అయిన తర్వాత నైట్ టైము 8కి ఆ టైంలో అనమాట. సో, 8 గంటలకి. సో, ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా! సో, దానికోసం చపాతీ విత్ మటన్ గ్రేవీ అనమాట ఈరోజు. చపాతీలు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా, మెత్తగా, సాఫ్ట్‌గా లేయర్స్ లాగా రావాలి అంటే ఈ టిప్‌నైతే మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. సో, ముందుగా చపాతీని ఒక చిన్నగా రుద్దుకోవాలనమాట. ఇట్లా కొంచెం కొంచెంగా పిండి వేసుకొని చపాతీని ఇట్లా చిన్నగా రుద్దుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఆయిల్‌ని ఎడ్జెస్‌లో ఇలాగ అప్లై చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా సమోసా షేప్‌లో మీరు ఈ చపాతీని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పొడిపిండి వేసుకొని మీరు చపాతీని రుద్దుకోవటమేనండి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చపాతీని గనక చేశారు అంటే రుద్దేటప్పుడు ఖచ్చితంగా లేయర్స్ లాగా సాఫ్ట్‌గా చాలా బాగొస్తుంది చపాతీలు. ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా పర్ఫెక్ట్‌గా చాలా సాఫ్ట్‌గా లేయర్స్‌తో వస్తుంది చపాతీ అయితే. చపాతీని రుద్దేటప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్‌గా చేసుకుంటామో కాల్చేటప్పుడు కూడా అలాగేనండి. చపాతీ పెనం మీద వేయగానే ఆయిల్ అయితే వేయకూడదు. అటు కొంచెం సేపు, ఇటు కొంచెం సేపు జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉంచిన తర్వాత తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా లైట్‌గా కాల్చుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. నేను చపాతీలు అవి కాల్చిన తర్వాత చూసారు కదా ఎలాగున్నాయో లేయర్స్‌గా. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు చపాతీ రుద్దేటప్పుడు మధ్యలో ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ రుద్దారు కనుక సాఫ్ట్‌గా ఉంటాయి. గట్టి పడవు, లేయర్స్‌గా వస్తాయి. చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఈరోజు డిన్నర్‌లోకి అయితే చపాతీ విత్ మటన్ గ్రేవీ అనమాట. చపాతీలోకి ఏ కర్రీ ఏదైనా తింటాను. అది ఇది అని ఏం లేదు. ఇంకా ఇదొచ్చేసి మా వదిన వాళ్ళ ఇంట్లో అండి. మా వదిన 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటుంది. అప్పుడు లాస్ట్ వారం కావటంతో ఆ రోజు వ్రతం చేసుకొని ఇంకా చక్కగా అందరికీ భోజనాలు అవి పెట్టుకొని పండు తాంబూలం అయితే ఇచ్చేసింది. ఇంకా అప్పుడు నేనైతే లేను కదా! అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. శనివారం రోజున తీసిన వీడియో అండి ఇది. అప్పుడు ఇట్లా చిరస్వీక అయితే ఇట్లా చిన్నగా స్టూల్ మీద కూర్చోబెట్టి పెద్దవాళ్ళలాగా చక్కగా పసుపు, కుంకుమ రాసేసి ఇట్లా తాంబూలం అయితే ఇస్తుందనమాట. ఎందుకో చాలా క్యూట్‌గా అనిపించి ఇంకా ఆ రోజు నేను ఇట్లా వీడియో అయితే యాడ్ చేశాను. తర్వాత శాస్వికకి కూడా సేమ్ ఇలాగే చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. మా వదిన వాళ్ళ పాప అనమాట. నా వీడియోస్‌లో చాలా సార్లు చూసే ఉంటారు శాస్వికని. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Until then, keep watching.